హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీమా. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన కంటెంట్ బిగ్ బాస్ అండి. సో ఇంతకుముందు అప్డేట్ చూసినట్టయితే కనుక ఇక నుంచి రోజు బిగ్ బాస్ గురించి అప్డేట్స్ ఇస్తాను. ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేది నేను చెప్తాను అని చెప్పాను. సో అదేవిధంగా ఈరోజు ఒక కంటెస్టెంట్ గురించి చెప్పడానికి వచ్చాను. తను ఎవరో కాదు, స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ వెండర్ కుమారి ఆంటీ. సో దాసరి కుమారి ఆంటీ, వాళ్ళ ఇంటి పేరు దాసరి, తనది వచ్చేసి గుడివాడ. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా ఇక్కడికి వచ్చారు ఏంటి అనేది అన్నీ మీకు చెప్తాను నేను. సో తను ప్రాపర్ వచ్చేసి గుడివాడ అండి. తను ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేసింది, దాంతోపాటు స్టిచ్చింగ్ కూడా సైమల్టేనియస్గా చేసేది. బట్ తను హెల్త్ ఇష్యూస్ అవ్వడం వల్ల వాళ్ళ హస్బెండ్ వద్దని చెప్పడం వల్ల తను మానేశారు. ఇది మీకు తెలిసి ఇంతకుముందు తను ఎంత వైరల్ అయిందో. ఇది యాక్చువల్గా ఇంతకుముందే తను చాలా వ్లాగ్స్ చేశారు చాలామంది. బట్ రీసెంట్ డేస్లో నేను సుమన్ టీవీలో చేసినప్పుడు తను చాలా ఫేమస్ అయ్యింది. ఆ రోజే బెంగళూరు నుంచి చాలామంది వచ్చారు. అది రియల్ అండి, ఫేక్ కాదు. చాలామంది అక్కడి నుంచి వచ్చి తింటారంటే సీరియస్లీ వచ్చారు. నేను మీకు దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో అదంతా రియల్. నేనే డైరెక్ట్గా వెళ్ళాను, ఇంటర్వ్యూ చేశాను. సూపర్ సక్సెస్. అండ్ తను కూడా ఇంకా మంచి ఫేమస్ అయింది, చాలా ఛానల్స్ చేశారు. సో ఇప్పుడు తనకు వచ్చిన నేమ్తో హ్యాపీగా బిగ్ బాస్ కూడా వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. వెళ్తుందని కన్ఫర్మ్ క్యాండిడేట్ అంటున్నారు, చూడాలి. అండ్ సో ఇంకొకటి ఏంటి అంటే తను రీసెంట్ డేస్లో మన విజయ్ దేవరకొండ గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. సో చాలా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ కూడా తీసుకుంది. ఏదేమైనా సరే కుమార్ ఆంటీ మరి బిగ్ బాస్లో ఎన్ని డేస్ ఉంటుంది, తను ఎలా పర్ఫామ్ చేస్తుంది, అక్కడ చాలా టాస్క్స్ ఉంటాయి కదా, తను చేయగలదా? ఫుడ్ అంటే ఈజీగా చేస్తుంది. సీరియస్లీ తను ఎంత ఫుడ్ అయినా సరే చాలా ఈజీగా చేసేస్తారు. అండ్ తను చేసే మసాలాల దగ్గర నుంచి ప్రతిదీ సీరియస్లీ చాలా ఆర్గానిక్ అండి. తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే అన్నీ వేరే చోటు నుంచి తీసుకొచ్చి మిర్చి పౌడర్ దగ్గర నుంచి మన టామరిక్ పసుపు దగ్గర నుంచి అన్నీ వాళ్ళు పట్టించి దాంట్లో వేస్తున్నారు. ఏది ప్యాకెట్స్ కూడా వాళ్ళు తీసుకోరు, షాప్స్ నుంచి తీసుకోరు. నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేశాను, దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇంకా ఫర్దర్గా వస్తూ ఉంటాయి. తను చికెన్ కర్రీ రెసిపీస్ చాలా ఎక్కువ హ్యూజ్లో చూస్తారు కదా మీరు. అలా కాకుండా 1 kg చికెన్ కర్రీ అయితే ఎంత క్వాంటిటీ కావాలి, ఐ మీన్ ఎంత మసాలా వేయాలి, ఇలాంటివన్నీ సరే చాలా మంచి మంచి టిప్స్ ఇచ్చారు కుమార్ ఆంటీ. సో నేను నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికైతే ఆంటీ ఎన్ని రోజులు ఉంటుంది, హౌస్లో ఉండగలుగుతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో మీరు కూడా తను వెళ్తుందని అనుకుంటున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ చేయండి, డెఫినెట్గా విల్ షేర్ యూ. సో ఇంకా ఎవరెవరు బిగ్ బాస్లోకి వెళ్తున్నారు అనేది రోజుకు ఒకళ్ళు చొప్పున నేను ఎపిసోడ్ చేయాలి అనుకుంటున్నాను. అందరినీ ఒకే దానిలో మిక్స్ చేసేసి పెట్టేసి ఎక్కువ కంటెంట్ చేయకూడదు అనుకున్నాను. సో డైలీ ఒకరి గురించి చెప్తాను. ఈరోజు మన కుమార్ ఆంటీ చెప్పాను కదా, తను గుడివాడ నుంచి వచ్చింది, ఒక స్ట్రీట్ వెండర్. తన పేరు దాసరి కుమారి. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూస్తే కనుక పొలిటీషియన్గా కూడా పొలిటీషియన్స్కి వేరే వాళ్ళకి తను ఇది చేసింది, సపోర్ట్ చేసింది. వెనుగంట్ల రాము అనే ఒక పొలిటీషియన్కి కూడా తను సపోర్ట్ చేయడం జరిగింది. తను కూడా మంచి మెజారిటీతో గెలిచారు. తన్ని త్వరలో మీట్ అవుతాను. ప్రజెంట్ తను ఒక డివోషనల్ ట్రిప్లో ఉన్నారు. సో తన గురించి మరిన్ని అప్డేట్స్ కావాలన్నా ఏదేమైనా సరే మన సినిమా పంచాయతీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.